హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు నేను సింపుల్గా గుత్తి వంకాయ చేస్తున్నాను అనమాట. అయితే మామూలుగా పేస్ట్ ఉల్లిగడ్డ, టమాటా, ఇంకా కొన్ని పల్లీలు, ఇంకా యాలకులు, లవంగాలు అన్నీ మిక్స్ పట్టి చేస్తారు కదా. అట్లా చేయకుండా నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ చేసేస్తున్నా. ఎట్లయినా సరే గ్రేవీ చిక్కగానే వస్తుంది. అట్లా ఓన్లీ గ్రేవీ చిక్కగా కావడం కోసమని అట్లా చేస్తారు. ఇంకా అయితే నేను ఒక బాండి తెచ్చి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన. మాది అది స్పూను పెద్దగా ఉందన్నమాట. ఒక 2 స్పూన్ అయితే సరిపోతుంది. మీరు తగినట్లు వేసుకోవాలన్నమాట. ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసి, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత ఇంకా వంకాయలు వేసాను అనమాట. వంకాయలు ఇట్లా మంచిగా 4 ముక్కలు చేసుకొని చూసుకోవాలి పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేవా అని. ఇంకా నీళ్ళు వేసి పెట్టాలి, మొత్తం చేదు కాకుండా ఉంటుంది. ఇంకా ఇట్లా బాగా ఇంకా అయితే ఫస్ట్ అట్లా వేసానేమో మనం ఓన్లీ ఫస్ట్ వంకాయలని ఫస్ట్ వేయించుకొని పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇట్లా పోసుకేస్తారు కదా. అయితే నేను ఇట్లనే చేస్తున్నాను కదా డైరెక్ట్. ఇట్లా ఈ మొత్తం మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇట్లా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు కారం వేసుకోవాలి. నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ అట్లా వేసిన అనమాట. సరిపోయినంత వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా అది కూడా ముక్కలకు పట్టేటట్లు ఉప్పు కారం మంచిగా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేయాలన్నమాట. అంటే చింతపండు మనకి తగినట్లు చూసి వేసుకోవాలి. లైట్గా వేస్తే చాలు. ఇంకా అట్లనే 2 టమాటాలు కూడా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇంకా బాగా ఇట్లా అయిన తర్వాత కొద్దిగా పట్టుకున్న తర్వాత చింతపండు రసం పోసి అది దగ్గరికి అయినాక కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనకి గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇది చపాతీలకైనా సరే, అన్నంలకైనా బాగానే ఉంటుంది. అదేమో పెద్ద ప్రాసెస్ అనమాట. ఇంకా నేను ఏదైనా సరే సింపుల్గా ఉండేటట్లుగా చేస్తాను అనమాట. అంటే సింపుల్గా ఉండాలి, టేస్ట్ కూడా ఉండాలి. మనం పల్లీలు వేస్తే ఎట్లా అంటే మొత్తం పల్లీల టేస్టే అనిపిస్తుంది. నాకు అంత వంకాయ ఫ్లేవర్ అనిపించదు అనమాట. ఓన్లీ పల్లీల లాగానే ఏదో అట్లా అనిపిస్తుంది. తక్కువ వేస్తే ఏం కావాలి, కానీ ఎక్కువ ఎట్లయినా సరే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను అట్లా వేయకుండా ఇట్లా వేస్తాను అనమాట. ఇంకా రిస్క్ లేకుండా దబ్బుని ఇట్లా అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా వేస్తాను. సో ఎట్లుంది ఫ్రెండ్స్, మంచిగా ఉందా? మీరు కూడా ఇట్లనే ట్రై చేసి తినండి. ఇంకా ఇది కొద్దిగా దగ్గరికి అయినాక ఇట్లా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఇప్పుడు కూడా చూడండి గ్రేవీ ఎంత థిక్గా ఉందో, మంచిగా చిక్కగా ఉంటుంది. ఇట్లయినా సరే వంకాయలు కూడా బాగా ముందుగానే మనం బాగా ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్గా ఉంటాయి అన్నమాట తింటే కూడా. ఇంకా స్టవ్ చిన్నగా పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా బంద్ చేస్తున్నాయి ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే మరి, థ్యాంక్ యూ, బాయ్.